హాయ్ అందరికీ, నేను మీ సత్యవతి సామల. ఈరోజు మనము పచ్చడి చేసుకుందామండి. ఏం పచ్చడి అనుకుంటున్నారా? బీరకాయ పచ్చడి అండి. ముందుగా ఒక కడాయి తీసుకుందాం. అందులో 1 టేబుల్ స్పూనెడు నువ్వులు వేసుకుందాం. నువ్వులు వేసుకొని వేయించుకుంటుండాలి. తర్వాత ఒక చిన్న స్పూనెడు జీలకర్ర వేసి 2 కలిపి వేయించుకోవాలి. నువ్వులు చిట్పట అంటుంటాయి చూడండి, అప్పుడు దింపుకోవాలి. వేగిన నువ్వులు జీలకర్రని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఇప్పుడు నూనెలో ఏమేమి వేయాలో చూపిస్తా. బీరకాయ పొట్టు అండి, అది బీరకాయ పొట్టు, బీరకాయ ముక్క, తర్వాత పచ్చిమిరపకాయలు 2, టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ తీసుకున్నా. ఇప్పుడు ముందుగా బీరకాయ పొట్టును బీరకాయని ముక్కలు కోసుకొని నూనెలో వేసుకోవాలి. అవి దూరగా వేయించుకోవాలి. అవి కూడా సన్న మంట మీద, ఇవన్నీ సన్న మంట మీద వేయించుకోవాలండి. బీరకాయ పొట్టు తీసేటప్పుడు మందంగా తీసుకోవాలి. అప్పుడు ఆ పొట్టుని మనము పచ్చడికి యూజ్ చేసుకోవచ్చు. అట్లనే దాంతోపాటు ఒక ముక్క మనం బీరకాయ ముక్క వేసుకున్నాం అనుకోండి, అప్పుడు పచ్చడి టేస్ట్ వస్తుంది. ఎప్పుడు బీరకాయ వండుకున్నా కూడా బీరకాయది చిన్న ముక్క నోట్లో వేసుకొని చూడాలండి. ఎందుకంటే దీంట్లో కూడా చేదు ఉంటుంది, కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. 1 సన్న మిర్చి తీసుకున్నా, అది కారానికి. ఈ దొడ్డు మిర్చి ఏంటంటే మనకి బజ్జి మిర్చి టేస్ట్ వస్తుంది. ఇది కారం ఉండదు, కానీ దీని టేస్ట్ అలాగుంటుంది. కారానికి 1 మిర్చి తీసుకున్నా, ఎందుకంటే అది చాలా కారం ఉంటుందండి. డార్క్ గ్రీన్ మిర్చి ఇది. తర్వాత మనం ఉల్లిగడ్డ వేసుకుందాం. ఆ ఉల్లిగడ్డ కూడా నేను సగం ముక్కనే వేస్తున్నా. బీరకాయ పొట్టు ఎక్కువ ఉండి మనం బీరకాయ ముక్క పెద్ద ముక్క వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఉల్లిగడ్డ ఫుల్ వేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు కూడా ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. నేను చేసేది కొద్దిగా అంత కాబట్టి చిన్న ముక్క వేసిన ఉల్లిగడ్డ. సన్న మంట మీద అన్నీ వేయించుకోవాలి. ఇవి సన్నగా వేగుతుంటాయి కదా. ఇప్పుడు ఒక చిన్న ముక్క, ఒక సగం టమాటర్ తీసుకోవాలి. మనకు టమాటర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాడుకోవచ్చు. బీరకాయ పొట్టు కంటే ఎక్కువ టమాటాలు వేసుకోవాలనుకుంటే 2-3 వేసుకోవచ్చు, కానీ నేను వేసేది సగం ముక్కనే వేస్తున్నా. బీరకాయ పచ్చడి అన్నాం కాబట్టి బీరకాయ టేస్ట్ ఎక్కువ ఉండాలి కాబట్టి టమాటర్ తక్కువ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, నేను కొత్తిమీర కాడలు వేస్తున్నా. కొత్తిమీర కాడలు చాలా స్మెల్ ఎక్కువ ఉంటుంది, వాసన ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉంటుంది. కొత్తిమీర టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇవన్నీ మగ్గించుకోవాలి. నూనెలో ఇవన్నీ వేగుతాయి. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదండి, 2-3 స్పూన్లతోనే వేయించుకోవచ్చు. మూత పెడితే మనకి జల్దీ మగ్గుతాయి. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకుందాం. మీలో ఎంతమంది బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తారో చెప్పండి కామెంట్స్లో. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. ఇదే పచ్చడి నువ్వులు వేయకుండా కూడా చేయవచ్చు. ఇదే పచ్చడి పల్లీలతో కూడా చేయవచ్చు. ఈ పచ్చడిలో టమాటా వేయకపోతే కొద్దిగా ఎక్కువ చింతపండు వేసుకోవాలి. పులుపు కోసం మనం వేసేది కదా. టమాటా లేకపోతే చింతపండు కొద్దిగా ఎక్కువ శాతం వేసుకోవాలి. చూడండి, అన్నీ వేగినాయి. ఎక్కువ మరీ ఎర్రగా కానియొద్దు, మగ్గినాయి అన్నీ. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పొడి చేసుకోవాలి. ఈ నువ్వులది జీలకర్రది పొడి చేసుకుని అది అయిన తర్వాత ఇవి వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ కూరగాయలది వేసుకోవాలి. ఈ బీరకాయ పొట్టు ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇంత ఉప్పు, కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయింది. ఇక మనం దీనికి తాలింపు వేసుకుందాం. ఈ పచ్చడి మటుకు ఎక్కువ మరీ మెత్తగా చేసుకోవద్దు, కొద్దిగా బరకగానే ఉంచుకోవాలి. ఇట్లా బరకగా ఉంటేనే తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, పంట కిందకి వస్తుంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కూరగాయలు వేయించిన కడాయి ఉంది కదా, అదే కడాయిలో నూనె వేసుకొని, నూనె బాగా కాగిన తర్వాత ఎండుమిర్చి, నేను పప్పులు వేయనండి. కొంతమంది శనగపప్పు, మినపప్పు వేసుకుంటారు, కానీ మేము పప్పులు వేసుకోము. జీలకర్ర, ఆవాలు
ఈ రెండు వేసి కరివేపాకు వేసి ఇంత ఇంగు వేస్తా. అప్పుడు ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగాలి, అది కలర్ వస్తేనే దాని టేస్ట్ వస్తుంది ఎండుమిరపకాయలది. కరివేపాకు వేసిన తర్వాత ఇంగు వేసుకోవాలి. పచ్చళ్ళల్లో ఇంగువ మస్ట్ అండి, ఇంగు వేసుకుంటే దానికి మంచి టేస్ట్ ఇస్తుంది పచ్చడి. అంతేనండి, పచ్చడి అయిపోయింది. వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఆహా చెప్పనలవి కాదు. రోటి పచ్చళ్ళు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమే కదా, నాకు మరి. అంతేనండి, మళ్ళీ వేరే వీడియోలు కలుసుకుందాం. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Kindly like, share and subscribe and tap the bell icon to stay updated.